దైవ సన్నిధి గురించి మరియు బ్రహ్మోత్సవాల గురించి ఒక మీ మాటలో చెప్పండి. ఓం నమో వెంకటేశాయమ్మ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుసంధాన సంస్థ అయినటువంటి బాలాజీ భవన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ యొక్క ఆలయ ప్రతిష్టాపన గావించి 20వ వార్షిక బ్రహ్మోత్సవాల్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్న సాయంకాలం అంకురారోపణతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 1వ రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా యాగశాల యందు అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు చేసుకుంటూ ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించాం. అలాగే ఇవాళ మొదటి వాహన సేవగా స్వామివారు శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగింపు బయలుదేరి వెళ్ళిందమ్మా. అలాగే ఈ బ్రహ్మోత్సవాలు గత 20 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు జరుపుతున్నారు. మరి భాగ్యనగర వాసుల కొంగు బంగారమైన తిరుమల శ్రీనివాసుడే మనకి ఇక్కడ భాగ్యనగరంలో వెలసి తిరుమలాది క్షేత్రాల్లో ఎలాగైతే పూజలు జరుగుతాయో అవే పూజలు ఇక్కడ కూడా జరిగి మరి తిరుమలలో దగ్గరగా చూడలేనటువంటి భక్తులందరికీ కూడా స్వామి దిగి వచ్చి దర్శనం ఇస్తున్నాడు. కావున ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు దేవస్థానం జరుపుతోంది. అలాగే ప్రతిరోజు అన్నదానము చక్కగా భక్తులందరికీ అన్ని సదుపాయాలు సమకూరుస్తుంది. కావున భగవద్ బంధువులు పాల్గొని ఆ దేవదేవుడి కృపకు పాత్రలు కావాలని సవినయంగా ప్రార్థన చేసుకుంటున్నామమ్మా.
ఓం నమో వెంకటేశాయ. అందరికీ బ్రహ్మోత్సవాల శుభాభివందనాలు. భగవంతుడు సప్తగిరి వాసుడు శ్రీనివాసుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి యొక్క మంగళ శాసనాలతో హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి మందిరంలో 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పూజా విధానాలు, ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో కూడా భగవంతుడు అందరికీ పరిపూర్ణమైనటువంటి మంగళ శాసనాలు చేయాలని, పెద్దవాళ్ళ ఆరోగ్యవంతం ఉండాలి, విద్యార్థులకు అందరికి మంచి విద్య రావాలి, మంచి వర్షాలు కురవాలి, మంచి పంటలు పండేటట్టు ఆ భగవంతుడు ఆశీర్వచనం చేయాలి, మంగళ శాసనాలు చేయాలని ఈ శుభ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. బాగా జరిగింది. థ్యాంక్ యూ. ఈ టీటీడీ టెంపుల్ 20 సంవత్సరాల క్రితం ఇక్కడ టి సుబ్రహ్మరెడ్డి గారు ఈ స్థలాన్ని ఎక్వైర్ చేయడం, అట్లాగే ఇది ఒక చిన్న తిరుపతి లాగా అవ్వడం, ఎవ్రీ ఇయర్ వార్షిక బ్రహ్మోత్సవాలు చేయడం. సో దీని గురించి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అట్లాగే నిన్న ధ్వజారోహణంతో స్టార్ట్ చేశారు. ఈరోజు విశ్వక్సేన పూజతో బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు, 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు భాగ్యనగరంలో ప్రతి ఒక్క కామన్ మనుషులు, అంటే కామన్ సివిలియన్స్, ప్రతి ఒక్కళ్ళు ఎవరు తిరుపతి దాకా వెళ్ళి దర్శించుకునేంత అవకాశం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడికి వచ్చి స్వామివారిని సేవించి, వీలైతే ప్రొద్దున 5 గంటల నుంచి మొదలుకొని రాత్రి 9 గంటల వరకు ఏకాంత సేవ వరకు రోజు ఏదో ఒక కార్యక్రమాలు, పూజలు ఉంటాయి. ఈ పూజల్లో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి భగవంతుని కృపకి పాత్రలు అవ్వాలి అని చెప్పి పబ్లిక్ కామన్ మనుషులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని, అలాగే దేశమంతా మోదీ గారి పరిపాలనలో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ, దేవాలయాల అభివృద్ధి చేస్తూ, మన హిందూ సంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు భగవన్ నామస్మరణ, అలాగే భగవత్ ఆరాధన చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే దేవుని ఆశీర్వాదం వల్ల ప్రజలందరూ ఆయురారోగ్యాలతోటి తొలతూగాలని ఆ స్వామివారి పాదాలను వేడుకుంటున్నాను. దర్శనం ఎలా జరిగింది? దర్శనం చాలా బాగా జరిగింది. నేను ఈ రోజే కాదు, నేను హిమాయత్ నగర్లోనే ఉంటాను, లోకల్ హిమాయత్ నగర్. సో నేను రోజు స్వామివారి దర్శనానికి రోజు వస్తాను. ఎవ్రీ వెనస్డే అయితే పర్టికులర్లీ ప్రతి బుధవారం 7 గంటలకి స్వామివారి దర్శనం చేసుకుంటాను. స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దర్శనం బాగా జరిగింది. పూజారులు చూసారు కదా, మాకు సన్మానం చేశారు. దీనికోసం నేను స్వామివారి బ్లెస్సింగ్ నాకు దొరికిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నమస్కారం అండి. బ్రహ్మోత్సవాలు, ఇది 20th వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు చాలా చాలా బాగా జరుగుతున్నాయి. అరేంజ్మెంట్స్ నేను ఎవ్రీ ఇయర్ వస్తాను. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఇంప్రూవ్మెంట్, చాలా బాగా డెకర్ అరేంజ్మెంట్స్ చాలా బాగా జరుగుతున్నాయి. ఆ స్వామి డెఫినెట్లీ అందరినీ బ్లెస్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇట్లనే ఘనంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. బాగా జరిగింది. ప్రతిసారి వస్తాం ఇక్కడికి, మంచిగా చేస్తారు, చాలా బాగా చేస్తారు, మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ప్రతిసారి వస్తాం ఇక్కడికి. మేము ప్రతి ఇయర్ ఇక్కడ ఈ గుడికి వస్తుంటాం, ఈ టెంపుల్కి. మామూలు డేలో కూడా వస్తుంటాం అప్పుడప్పుడు, కానీ ఈ గుడిలో బాగుంటుంది. వచ్చినప్పుడు అంటే స్వామికి ఏది మొక్కుకున్నా అనుకుంటే అవుతుంది. అది కూడా బ్రహ్మోత్సవాలకు కూడా వస్తాం. మేము ఇక్కడ చిక్కడపల్లిలో ఉంటాం, దగ్గరలోనే. చాలా ఏళ్ళ నుండి వస్తుంటాం, ఇప్పుడని కాదు. బ్రహ్మోత్సవాలు మాత్రం బాగా జరుగుతారు. నేను ఇక్కడ హిమాయత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ అమ్మా, బీజేపీ నుంచి. నా పేరు మాధవి. సో ఇక్కడ ఈ టెంపుల్ ఉండడం మా అదృష్టకరం చాలా. మేము అసలు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఈ టీటీడీ మా దగ్గర వెలిసింది కాదు. ప్రతి ఒక్కటి మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడనే, ప్రతి ఒక్కటి ఇక్కడనే. అంటే మాకు ఏదైనా జరిగినా, మంచి జరిగినా, ఏం జరిగినా పరిగెట్టుకొని వచ్చి దేవుణ్ణి దర్శించుకొని పోవడం మాకు అలవాటు. సో ఈ బ్రహ్మోత్సవాలలో భగవంతుడు ప్రతి ఒక్కరికి మంచి చేయాలని, ఇప్పుడు ఈ సుభిక్షంగా, దేశం సుభిక్షంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఏంటంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఒక అడిక్షన్ లాగా పరిగెట్టుకొని వచ్చేస్తుంటారు. పొద్దున కాగానే భగవంతుడి దర్శనం చేసుకోవడం అనేది మాకు ఒక అలవాటుగా మారిపోయింది, జీవన విధానం అయిపోయింది మాకు. ఇది మా అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, భగవంతుడు అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను. బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయి? ఏమో మా డాక్టర్ తివారీ ఉన్నారా, 20 సంవత్సరాలు సేవ చేసిన ఇక్కడికి. 85 ఉంది ఏజ్ మాది. నడుస్తుందా గవర్నమెంట్ పెన్షనర్ ఏమేమి ఎంత భగవాన్ ఆశీర్వాదం బట్టి నడుస్తా. ప్రతి సంవత్సరం వస్తారు. హిమాయత్ నగర్ టీటీడీ వారు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. మేము మందిని నుండి మా బాబు ఇక్కడే ఉంటాడు, బాబు దగ్గరికి వచ్చినాము. తిరుపతిలో ఉన్నంత ఆనందంగా ఉంది. ఇంత మంచి ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేశారు.
ఈ ఆనందము ఇక మాటల్లో చెప్పలేము. అంత అద్భుతంగా దేవస్థానం కమిటీ వారు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయము. నాకైతే ఫుల్ హ్యాపీ. చాలా బాగుంది. తిరుపతిలో కూడా ఇట్లా లేదు అసలు. ఇంత సంతోషం అనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. మా పిల్లలు కూడా తీసుకురమ్మని చెప్పాలి, అట్లా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.